హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఎస్టర్డే వ్లాగ్లో మీకు చెప్పినా కదా, ఇక్కడ నుంచి ఒక పైప్ లైన్ వేసేది ఉందని చెప్పేసి ఆ పైప్ లైన్ వర్క్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ప్రజెంట్ రేపు గోడ వాళ్ళు వస్తారట, వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ దాకా గోడను అయితే పెడతారు. మొత్తం మన కాంపౌండ్ వాల్ అయితే ఇదైతే ఫినిష్ అయిపోతుంది. లాస్ట్ టైం లాగా ఏమనుకున్నామంటే అక్కడ సైడ్ పైపులు పెట్టి ఇక్కడేమో మొత్తం సామాన్లు పెడదాం అనుకున్నాం. కాకపోతే సామాన్లు అన్నీ కింద పడితే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అని అంటే కొద్దిగా తింకినాము, ఈ రేకులు తెప్పించి ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా రేకులు వేపిస్తాము. తర్వాత ఇక్కడ దిక్కు లాకర్లు అయితే పెడతాము. లాకర్లు కూడా మేమే తయారు చేసుకుంటాం అనుకున్నాం, కానీ మంచిగా ఉంటాయో అనిపిస్తుంది. అందుగురించి కొనకరానికి అయితే పోతున్నాము. మొత్తం 6 లాకర్లు పడతాయి. 6 లాకర్లు తీసుకొచ్చి ఇక పెడతాం. మిగిలిన సామాన్ మొత్తం దాంట్లో షిఫ్ట్ అయితే చేయవచ్చు. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మట్టి ఇంకా మొత్తం లోపడి పోవాలి, వాటర్ పట్టుకుని లోపలి పంపిస్తాము. ఈ గోడ కంప్లీట్ అయినాక దానికి అస్తర్కారి వేపిస్తాం. ఈ ఎడ్జెస్కి అస్తర్కారి వేపించిన తర్వాత కిటికీలు అయితే పెట్టిద్దాం ఇక. సో ఈ వర్క్ వచ్చేసి గైస్ మన స్టూడియో అయితే జరగబోతుంది. ఈరోజు మొత్తం రేకులు అటాచ్ చేసుకుంటాం, తర్వాత లాకర్ తెచ్చుకుంటాం, మట్టి మొత్తం ఇక ఆనేటట్టు చేస్తాం. మొన్న అల్లనేడు వన్లో పోయినప్పుడు చెప్పినాం కదా, ఒక షెట్ ఉంటుంది మాది, దానికి మస్తు తీయ ఉంటాయని చెప్పేసి ఆ షెట్ ఇది మొత్తం బాయిలకు ఉంటుండే. దాన్ని మీకే కల్లనేడు వన్లు తెంపితే మా వాళ్ళు తిరుగుదురు, అది ఇరిగిపోయి బాయిలో పడుతుందేమో అని చెప్పేసి. సో ఇది మొత్తం బాయిలకున్న కొమ్మ ఇరిగిపోయి బాయిలో పడ్డా ఆల్రెడీ. ఎప్పుడో వానకాలం అప్పుడు ఈ 2 కొమ్మలు మిగిలిపోయినాయి. ఇట్లా ఒక వీడియో ఉండే బాయిలో చూద్దామని వచ్చినాం ఎట్టినది ఏం కదా అని చెప్పేసి. ఇలా మొత్తం బాటిళ్ళు, మందు బాటిళ్ళు, అవోటి ఒకటి మొత్తం నిండి ఉన్నాయి. అవసరం అరగా ఒక్క దాని గురించి గంత రిస్క్. మస్తు ఉంటుంది, నువ్వు తిన్న సూపర్ ఉంటుంది. పురుగులు వేసి చూడు, అవిటికి పురుగులు ఉన్నది కానీ. మేము ఇదివరకు తెచ్చిన ర్యాక్లు ఎట్లా తెచ్చినాము అంటే అవిటిని మధ్యలో కట్ చేసి చిన్న సైజ్ అయితే తీసుకొచ్చినాము. అవిటిని మొత్తం ఎట్లా ఒక్కొక్క ర్యాక్ సపరేట్ కాకుండా అన్నిటిని మిక్సీ చేసి పెట్టినాము మేము. కానీ ఈసారి ఎట్లా తీసుకున్నాము అంటే హైట్ 10 ఫీటా 12 ఫీటా హైట్ ఎక్కువ ఎంత ఉంటే అవి తీసుకుంటాము. అవిటిని కూడా ఎట్లా తీసుకోదాము అంటే సపరేట్ దేని దానికి ఒకవేళ ఒకటి ఎక్కడైనా జరిపి పెట్టుకోని అనుకుంటే అట్లా జరిపి పెట్టుకోవచ్చే విధంగా తీసుకోతున్నాం. దేని దానికి సపరేట్, అట్లయితేనే పక్కా ఉంటుంది మనకి. సింగిల్ స్ట్రోక్ ఇంజన్లు మాత్రం స్టార్ట్ కావాలి వారానికి ఒకసారి. శేఖర్ గాడు ఏం చేస్తుండో అని చూస్తున్నాము. అటు ఇటు తిరిగి పోయేవరకల్లా ఇగో లవర్ బాయ్ నవీన్ ఎటు పోయిండు అనుకున్నాం మనం. వచ్చేవరకు ఏం చేస్తుండో 24 గంటలు చెవులో ఖచ్చితంగా ఫోన్ రాసిన. తాజాగా ఇయర్బడ్స్ పెట్టుకుని డైరెక్ట్ ఫోన్. ర్యాక్లు వచ్చేసి ఫైనల్ అయిపోయినాయి. మనము ఎంత సైజు తీసుకుంటున్నాము అంటే 8 ఫీట్స్ హైట్ తీసుకుంటున్నాము. ఒక్కదానికి 5 ప్లేట్స్, మొత్తం వెడల్పు 3 ఫీట్స్. కొత్త అదంటే 35 2 తీసుకుంటే అయిపోయా 20 అవుతాయి. ఈ కుర్చీలు కప్పుడు ఈ కుర్చీలు ఉండు, దీని మీద ప్యాడ్ ఉండు, అట్లా రాసుకొని చదువుకుంటా. అవును ఇక కొత్తవా? ఏం పేరు నీ పేరు? నువ్వు కూడా వస్తావు లాగలా, సరేనా? ఇది వరకు తీసుకపోలే అన్న, నువ్వు కడిగేసి ఇవ్వలేదు. ఎన్నిసార్లు తీసుకపోయినా అన్న రేట్ తక్కువ ఏమంటే తక్కువ చేస్తలేడు. ఎవరు నేను గుర్తుపట్టలే. నేను ఫస్ట్ చెప్తున్నా నాకు గాన్ని ఇస్తాడు ఎప్పుడు ఇచ్చినా అని. వీటిని ఏమంటారు రా? ర్యాక్స్. నేను ర్యాక్స్ అనక పొద్దుగాల నుంచి లాకర్లు అంటున్నా. ర్యాక్స్ వచ్చేసి ఫైనల్ అయితే అయిపోయింది. పొద్దుగాల నుంచి లాకర్లు అంటున్నాను. ర్యాక్స్ వచ్చేసి ఫైనల్ అయిపోయినాయి, తీసుకోతున్నాను ఇక. ఒక్క ర్యాక్ 8 నట్లు, 8 5 40 ఇంటూ 7 ఎంత? బరాబర్ 290 ఏమన్నాడు. 10 ఎక్కువ ఏమన్నా 290. నీ తరపు నుంచి ఇంకో 10 ఎక్స్ట్రా. ఎవరు స్క్రూలు తీసుకున్నామంటే అయిపోతుంది మొత్తం. అయిపోతుంది ఎప్పుడు ఫిట్ చేసుకో. అరే ఫస్ట్ నువ్వు ఓంగా రేకులు కుదురే. ఆ రేకులు అయిపోతే వేసుకొని షెడ్ చేసుకుంటే అయిపోతుంది. పైప్ వేసి కూడా అయిపోయింది. ఒక సైడ్ రేకులు అటాచ్ చేసేద్దాం. అటాచ్ చేస్తే రూమ్ అయిపోతుంది. మట్టి తీసేసి ర్యాకులు ఇప్పుడు వేసుకున్నాము. మట్టి తీసేద్దాము. మట్టి సైడ్ ఏంటంటే సామాన్ వేసుకున్నాం. వాటర్ ఏమవుతుంది అదే అనుకుంటుంది. ఇంకో 100 అంత చూడు అట్లా చూసుకుంటేనే ఇస్తున్నా. బాగా మీకు ఎప్పటి నుంచో చెప్తుండే బోర్ వేయాలి అని చెప్పేసి. సో ఫైనల్గా టెస్ట్ చేస్తానే వచ్చిండు. బోర్ టెస్ట్ చేస్తాడు. ఇక అదే మన అట్లా అట్లే ఇగో గీడ అటు నుంచి ఇడికి చూసిండు, ఇటు నుంచి ఇడికి చూసిండు, అటు నుంచి ఇడికి చూసిండు.
ఆన్ సైడ్ గీసిండు గీడ వచ్చింది కరెక్ట్ పాయింట్. ఇగో ఇది పుల్ల వచ్చింది ఈడ వచ్చింది. సో ఇప్పుడు అడిది కన్నా లేకపోతే ఇడిది కన్నా చూస్తాడట. మనకు కావాల్సింది గీడ. ఏంటి ఇంటికేసారి అట్లా వచ్చినా అది ఎట్లుందంటే నీళ్ళు ఉన్న కాడ గుర్ర గిర్ర తిరుగుతుంది. మన ఇట్లా ఇది సైకిల్ ఏమంటారు సైకిల్ చక్రం అట్లా తిరుగుతుంది ఇట్లా తొక్కినట్టు నీళ్ళున్న కాడ. అదేంటిదంటే జామియా అని చూపిస్తుంది గీన తిరుగుతుంది ఉన్న కాడ. హెలికాప్టర్ ఇప్పుడు ఆడ చూపించింది ఇగడ వేసుకోరా అది బోర్ వేసుకుంటావు. మనకు కావాల్సింది గీడ ఇడిదిక్కుగా వచ్చిందంటే చూస్తారు. బోర్ టెస్టింగ్ అట తిరుగు నీకు గిడిదికు చూపించాలి. మనం వేసుకునేది ఎడిదిక్కు. దానికి గీతలు మలిపేకి రా ఘోరంగా పడుతుంది బోరు. మాకు గీడ కావాలి ఏడ తిరుగు. ఇంటికోసం అగ్రికల్చర్ కోసం రెండింటికి పనికి వస్తుంది 2 in 1. అగ్రికల్చర్ ప్లాంటా లేదంటే అవసరం ఉంటాయి. రెండు కావాలి. ఇదే సక్సెస్ అయింది అనుకో, ఫస్ట్ రూపం అనుకో సక్సెస్ అయింది అనుకో, ఇక మనకు అవసరం లేదు. ఇక్కడ నుంచి తీసుకోవచ్చు వాటర్ని. సరే ఒకసారి అక్కడికి వెళ్దాం. ఆయన ఏమంటున్నా అంటే రోడ్ మన ఈ రోడ్ ఈడికే కదా మన జాగా, అడిదిక్కు బోర్ పాయింట్ ఉన్నది, ఇడిదిక్కు లేదు మన జాగాలో అని కూడా అంటుంది. మళ్ళీ మన పాయింట్లో అది తీసుకొచ్చినాడు ఆంచి దాకా తీసుకొచ్చినాడు. అట్లా తీసుకొచ్చిండు. ఈడ పాయింట్ ఉన్నది కదా ఈ పొక్కదీమన్నాడు. ఈయన మనం బోర్ వేసుకున్నాం అని నేనే 100 నుంచి 150 లోపు ఫస్ట్ పడతాడట. అంటే ఇండ్లు బంధం సరిపోతాడట. ఇక దాటిపోతే 360 కాడికి పడతాడట. మళ్ళీ ఇక అడిగికి మన పొలాలు ఉన్నాయి కదా, అడిగికి వాడుకోవాలంటే 300 కన్నా దాటాలి. అడిగికి వాడుకోవాలంటే మీకు ఇంట్లో ఈ స్టూడియోకే వాడుకోవాలంటే 100 మీద పడుతుంది అని కూడా అంటుంది. గాడు ఉన్నాయట, గడ గ్లాస్ ప్యాకెట్ ఏమడుతుంది గ్లాసు ఆన్ చేరి ఈ దాకా తీసుకొచ్చినట పాయింట్ గ్రౌండ్లో. అడిదికు అడిదికి పోతే నీళ్ళు పెరుగుతున్నాయట, ఇడిదికి వస్తే నీళ్ళు తగ్గుతున్నాయట. అట్లా అటు సైడ్ పోతారు ఇప్పుడు జగ్గానికి. అట్లే తోదునే ఉందాం అట్లే చిన్న పక్క. వీడు పంపిద్దాం, వీడు పక్కనే ఉన్నాడు కదా. రాకేష్ వీడు ఎంత మంచిగా ఆడుతాడు. బోర్ తిస్తున్నాం గాయస్. తెల్ల ఉన్నాడు. బ్లాక్ డైమండ్ రెక్క నలుపు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడే మళ్ళా అవసరం లేదు. మరి నిన్న ఈ పూల కోసము ఒక ఇష్టమా అది ఒక గిది అనుకొని గిల్లేయాలి బోర్ గిల్లేయాలి. ఇప్పుడు ఒక బోర్డు తయారీ ఇయో ఈ సలాక గించారు గిట్టియో గింత ఉండాలి. ఇది బోర్ దాని దాని మీద రాసి ఇట్లా ప్లేట్ కొట్టు. బోర్ పాయింట్ చెక్ చేసినాం, 1,00,000 రూపాయలు అవుతాయి. గాడ వచ్చింది కనీల చెక్క. అడిదికి పోతున్నాయి, అడిదికి వస్తే నీళ్ళు పెరుగుతున్నాయి అట, ఇడికి వస్తే నీళ్ళు అట. 180 అయితే ఇల్లు సరిపోతాయి అట. ఇంకా ఎక్కువ అంటే 100 పడతాయట. బాయిల కాడదే గుద్దాలి. బాయిల కాడ గుద్దనే మన కాడ వెనకకి నీళ్ళకి రంది ఉండదు. మొత్తం నీళ్ళు మొత్తం షెట్టి ఎంత ఎట్టున్నా అంటే చూస్తే అడవి లెక్క ఉండాలి. అట్లా వేయాలి. మనము ఈ పూల కోసం పొక్క తీసినాం కదా, దాంట్లో కప్పబడ్డది ఒకటి, దాంట్లో కిరికిచ్చి బయట తీస్తున్నాం. వెళ్ళిపో మళ్ళీ వాడు ఇక్కడికి వచ్చి రివర్స్ వచ్చి కుక్క పడుతుంది చూడు ఒక వీడియో. వీళ్ళు వచ్చే ఉండే అదే వెళ్ళు. ఏదైనా పోతావు నిండా పోతావా? 2 ఫీట్ల పొక్క. ర్యాక్స్ తీసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే మన స్టూడియో దగ్గర ఒక బోర్ అయితే వేసినాం, సక్సెస్ అయింది, మంచిగా పడ్డది. సో దాంట్లో మోటార్ ఫిక్స్ చేసిన తర్వాత మనకు కంటిన్యూస్గా వాటర్ అయితే ఉంటాయి. సో వాటర్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అక్కడ చెట్లు అయితే పెంచుదాం అనుకుంటున్నాం ఇక. సో దానికోసం నర్సరీ వెళ్తున్నాం. నర్సరీ వెళ్ళి డిఫరెంట్ టైప్ ఆఫ్ చెట్లు అయితే తీసుకొద్దాం. లైక్ ఫస్ట్ మనకి నీడ కోసం చెరుకు చెట్లు కావాలి కొన్ని.
చెరి చెట్లు తీసుకుందాము, ఒక 7-8 తీసుకుందాము. తర్వాత మామిడి చెట్లు తీసుకుందాము, మంచిగా కొత్త మామిడికాయలు ఉంటాయి కదా అవి కాసేటట్టు. తర్వాత కొన్ని సపోటా చెట్లు తీసుకుందాము. ఇంకా డిఫరెంట్ అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకొని ఇంటికైతే పోదాము. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే నర్సరీ వెళ్తున్నాము. వీళ్ళు తెలియదు ఇటుకు వస్తున్నాం అని బుల్లెట్ షోరూమ్ కార్ కాచుకుని అది క్లోజ్ ఉంది. ఇటు పోతున్నా షాక్ అయినా. ఇగో ఇక్కడ మంచిగా ఇట్రా గలగో. ఇగో వెనక పచ్చ ఉన్న వరకు వీడియో ఎట్లా వస్తుందో రకరకాల చెట్లు వేసుకున్నాయి కదా. ఎప్పుడు వచ్చినా కానీ ఈయనే వేసుకుంటాం, మంచిగా ఉంటాయి. బీస్ట్ అయితే వచ్చేసింది. దారా నవీన్ ఇలా పెట్టేద్దాం, ఎక్కిచ్చేసి. ఈ 3 చెట్లు తీసుకున్నాము. మొత్తం 5 చెరి చెట్లు తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే ఇవి కొద్దిగా పెద్దగా ఉన్నాయి కదా, ప్రైస్ బాగుంది పెడితే, అందుకోసం 3 తీసుకున్నాము. సో 3 చెరి చెట్లు, ఒక జామకాయ చెట్టు, ఒక మామిడికాయ చెట్టు, ఇంకోటి అంటేరా జామ చెట్టు, మామిడి చెట్టు, నిమ్మ చెట్టు ఉందన్న. నిమ్మ చెట్టు ఉన్నది మన దగ్గర ఆల్రెడీ, మర్చిపోయాను. ఇంకొకటి ఏదో చెట్టు అది పోతే కనబడుతుంది, అది తీసుకున్నాం. సపోటా చెట్టు కనబడుతుంది, అది తీసుకున్నాము. అరే చెట్టు ఇరిగిపోవద్దు, నేను చెప్తున్నా ముందే. నువ్వు తీసుకుపోయి దాన్ని పెడతావు, పెంచుతావు, అన్నీ ఎత్తావు, లాస్ట్కి వస్తే ఆయన పుల్లడది అయింది అనుకో, తక్కువ పెట్టుకోవచ్చు అనుకో, వేస్ట్ ఏం కాదు. ఇంకా కోత మామిడికాయ, బెంగన్పల్లి మామిడికాయ అంటే మనం తింటాను చూడు, అవి ఇవి అవే కావాలి మరి. ఇవి కోతాయి. కొత్త మామిడికాయలు వద్దు మరి, ఇవి ఆకులతో ఏర్పడేస్తాను. ఇది రసంకాయలు, కోత మామిడికాయలు ఈ విధంగా ఉంటాయి. మనం తింటున్నాం చూడు, ఇవి తినేటి కష్టం కావాలి. ఇవన్నీ అవే. ఇవి ఇవి రసంకాయలు అంటే చిన్న ఉంటాయి, పండుతాయి. తక్కువ రకం కూడా ఉంటాయి. ఇవి కొత్త మామిడికాయలా? ఇవి బెంగన్పల్లె, ఇవి కూడా మనం తినేటి. ఇవన్నీ జింగిడి వీడు అన్నీ అవేనట. ఇవన్నీ అవే ఆకులతో కనబడతలేవా? కోత మామిడికాయ వాసన ఏర్పడుతుంది. అరే కోత మామిడికాయ అలా 2 రకాలు ఉంటాయిరా. ఇట్లా కొషగా వచ్చి ఉంటది, ఇంకోటేమో పందిలా కింద ఉంటది, ఇంకోటేమో ఎర్ర మీద, ఇంకోటేమో గింత ఉంటది, మీద ఎర్ర ఉంటది. అది ఏది చెట్టు ఏం కథ నేను గడుగుతున్నా. వీడు వీనోరుడు వీనికే ఉన్నది. ఆకులు వేరే ఉంటాయనా, పెద్ద ఇంకా మార్కెట్ ఉంటాయి. ఇంకా బాగుమల చెట్టు బంగన్పల్లి అవే కావాలి. ఈ పెద్ద తీసుకోవతాం. ఇవన్నీ అవేనా అమ్మ? మల్లికంటే ఇవి అవద్దు. ఇవి మా సిద్దిపేటలో అమ్ముతారు చూడు బండ్ల మీద, అవి పెద్దగా అయ్యే కాయలు కావాలి. ఇవి మల్లికనా? ఇలా చూడరా మంచిదోటిగా. ఎంత ఉంటాయి? రే పచ్చ ఉన్నది పక్కారి. ఓకే తే బయట దేరి. ఓకేనా? షెట్టలా కూర్చొని ఓకేనా అంటే నాకే ఏర్పడుతుంది. సరే ఏంటిది? ఎందుకు? అది చెట్టు పెరగది. ఇవన్నీ చిన్న చిన్న కట్ చేయాలి, ఇవన్నీ కట్ చేయాలి, ఇవన్నీ ఇక్కడ అన్ని కట్ చేయాలి, ఇవన్నీ కట్ చేయాలి. చెట్టు పెరగది, వంగిపోయి వెళ్ళిపోతుంది. అట్లా కూడా ఉంటుందా? అది తీసుకోరా, అది తీసుకో. అది చక్కగా ఉన్నది ఫస్ట్. అరే గది మంచిగా ఉంది ఇంకా. రే శేఖర్ గది ఒక మా అమ్మ పట్టుకున్నది చూడు, కట్టి సూపర్ ఉన్నది. ఇంకా ఇది అంతా లెవెల్ అయితే అయిపోయింది, ర్యాకులు కూడా ఫిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ కంకర బెడ్ లెక్క కొద్దిగా పోసి సిమెంట్ ఇటుకలు పెట్టి దానిపైన రేకులను అయితే ఫిక్స్ చేద్దామని చూస్తున్నాము. మేము స్టార్ట్ చేసే లోపే గాలి ఫుల్ లేస్తుంది. సో చూడాలి ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి బాబాయ్ బుక్ని అయితే కొడుతుండు. బాబాయ్ ఏదామా తగ్గేది ఇవాళ ఇటు పెట్టి అయ్యో ఈ గ్యారేజ్ ఇలా షిఫ్ట్ కావాలి, ఇది రేపు కట్ కావాలి అంతే. ఈ వనకాయ మనకి ఏడ యూజ్ అవుతుంది అంటే వినాయకుని పెడతాం కదా, అప్పుడు యూజ్ అవుతుంది మంచిగా. ఇది తట్టేదిరా, అది బాగుంది. అంతే చాలు, మంచిగా తట్ట సరిపోతుంది. అరే సాల్రా, ఇంకో 3 తట్టలు లేరు అంతే. చిన్న వేసుకొచ్చినవారా?
వాళ్ళందరూ పెద్ద పెద్ద చిన్న చిన్న కూడా వాడాలి అన్న. తీసుకో గిరిడే. ఇప్పుడు ఏం చేస్తాము అంటే దిమ్మిస వేయండి చిన్నగాడు. దిమ్మిస రాగానే మొత్తం గుద్దుతాం లోపలికి. తర్వాత దాని మీద బాబాయ్ గారు కలుపుతున్నాం మాలేస్తాము. తర్వాత దాని మీద ఇంకా మంచి మాల వేసి సిమెంట్ ఇటుక పెడతాము. తర్వాత దాని మీద రేకులు కరెక్ట్గా ఒలుసుకొని కట్ చేసుకుంటా ఫిక్స్ అయితే వేస్తాం. ఇది ఒక్క దిక్కు ప్యాక్ అయిపోయిందంటే సెట్ ఇక ర్యాకులు పెట్టుకొని సామాన్లు చదువుకుంటే ఇగో 2 రోజుల దాకా ఒకవేళ ఆ బ్రిక్స్ రాలేదనుకో సిమెంట్ ఇటుక వెళ్ళొచ్చి మనమే కడదాం ఇటుక. ఏం చేయరాక సో మీరు ఇక్కడ చూడొచ్చు మన మేస్త్రి వచ్చేసి గాయస్ ప్రాపర్ గా వర్క్ అయితే చేస్తుండు. ఎందుకు స్ట్రాంగ్ ఉంటుంది ఏం కాదు. సో ఇక్కడ సైడ్ వచ్చేసి మేము ఏం చేస్తాం అనుకున్నాం అంటే డైరెక్ట్ భూమిలో వాడతాం అనుకున్నాం రేపు. కాకపోతే ఒక అన్న వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏమని చెప్తారు అంటే రస్ట్ వస్తుందని చెప్తారు. సో అందు గురించి మళ్ళీ కింద కంకర గుద్ది మాల్ పోసి తర్వాత సిమెంట్ ఇటుకలు పెట్టి దాని మీద రేకులు అయితే పెడుతున్నాము. అట్లా మనకు కింద ఆనే రేకులు రస్ట్ కూడా రాదు. అవ్వాయో పర్ఫెక్ట్ మేస్త్రి తీసుకుంటే ఒక రోజుకు కైకి చీప్ ఎల్ఎస్జియా మనకైతే 200, వేరేటోళ్ళకైతే 2000. మ్యాండేటరీ వల్ల ఒక థమ్స్అప్ కలిసి ఎక్కడిది ఓరిని థమ్స్అప్ తెచ్చేది ఎత్తురుగా. ఒకరిని చూసి ఒకరు థమ్స్అప్ తెచ్చాను. ప్లీజ్ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు వచ్చినా థమ్స్అప్లు మాడి పనులు అసలే తీసుకురాకోరి. వేమలాడ అయితే లడ్డు తీసుకురారు, వేమలాడ వచ్చిన కూడా లడ్డూలు తీసుకొస్తారు. సో తక్కువ చేస్తాం. థమ్స్అప్లు అయితే రోజు 2 బాటిల్ తాగుతారు రోజు. మంచిది ఏం మాల అది పనిచేయదా మొత్తం కలపలే మంచిగా కొట్టు మళ్ళా కలుపుకోరా ఇచ్చే దానికి ఇచ్చే వాపస్ మేస్త్రి అయిపోతుంది ఇయ్యాల దీనికది ఇల్లు కట్టుకుంటున్నా పెళ్లి చేసుకుంటా. నీళ్ళు అలానే ఉండాలి, నీళ్ళు మొత్తం బయటికి రా. రోడ్డు మీద ఐస్ క్రీమ్ అవుతుంది, ఐస్ క్రీమ్ అండి. వీళ్ళు తాగున్నారు, కొనరు ఏం చేయరు. రోడ్డు మీద ఆగిండు వస్తుడు అరే కాదు ఇటు ఆగిండు. రోజు తాగుతాడు ఆయన, బాబాయ్ వెళ్తాడు. ఇగో ఫస్ట్ బాబాయ్ కాదు పిలిచేది పొమ్మని చెప్పండి. తీసుకోరు ఇక బాబాయ్, తీసుకో మేస్త్రి తీసుకో ఐస్ క్రీమ్ బండి ఆయన ఎత్తుడు సపరేట్గా పోతుర్రు వాళ్ళకి వాళ్ళ లేదు ఇక్కడ బండి దిగాడు మేస్త్రి వచ్చినే ఏమంటావు? గుర్తుపడతామా మేస్త్రి ఆయన 10 రూపాయలు ఇంటూ డబ్బా తీసినావు పెట్టు. ఎంత పెట్టు? ఎంత ఉండే 3.5 మీద 3 గీతాలు 3 దస్తానా. నువ్వు తీసుకోపో. తీసుకుంటా నాకనే లేవు, ఒకటి తీసుకున్నవాటినే లేవు. ఎన్ని మంది తీసుకో ఇప్పిస్తాడు బాబాయ్. బాబాయ్ తీసుకో వచ్చినప్పుడు మా ఆంచలు వచ్చి బాబాయ్ కష్టపడి వచ్చి బాబాయ్ పోతుండే బిల్ తీసుకోరు షేర్
ఇప్పుడు మళ్ళీ కొంచెం బాగానే సిగరెట్ కాగానే చెరుకు బండి పోతుంది కాదు చెరుకు బండి కోసం పడతారు మళ్ళీ ఇంకో ఐస్ క్రీమ్ బండి పోతుంది. ఆయన అత్తడు అచ్చడికి వచ్చిపోతాడు అంతే అడవులో తీసుకుంటారావు ఉరుకురావా ఇద్దామనుకున్నా అయితే గాలని అడుగుతాడట అయిపోయిందా మిస్త్రీ వీకిందిరా కానీ జరిపినావురా 100 రూపాయలు కట్టే నువ్వు 20 రూపాయలు కరెక్ట్ ఎత్తలేను ఆ మామూలు దగ్గర మంచిగా కలుపుకోతే 100 రూపాయలు కట్ అయినాయి ఐస్ క్రీమ్ Anytime you wanna leave tonight, love morning comes. ఈ పక్కన పావు తీరు దాకా వస్తుంది 6:30 ఉంది చిల్లర ఈ పక్కన 6 అంతే ఉంటుంది మరి ఏం వేస్తున్నా కొద్దిగా తక్కువ ఉంటాయి కొద్దిగా ఎక్కువ ఉంటాయి నేను కొలుతా ఏం వేస్తున్నా నేను కొలుతా మేస్త్రి అజ్జేయాలి నేను కొలుతారా మేస్త్రి ఇట్టుకొలుతారు నేను కొలుతా ఈ మేస్త్రి దారం కట్టుకొని కడతాడా ఆల్రెడీ కూడా కట్టినాం ఎందుక గుర్తుకుందా చాలా చూడు ఆల్రెడీకే పడ్డది కాదు గిది దారం కట్టి కడతారా నువ్వు దారా కూర్చో ఏంటంటే కట్టకుండా అట్లా ఉండాలి ఎక్కడ జరిగిందా ఏంది జరగలే ఇటు అటు ఇటు పెట్టామనే ఇంకా జరా మరి ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి ఇటు అట్లా పెడదాం అనుకున్నా ఫస్ట్ జిగ్జాగ్ పెడదాం అనుకున్నా ఇట్లా డిజైన్ ఇట్లా ఎక్కించి ఇట్లా మన పూల కుండీలో దాంట్లో అటు ఇటు చుట్టూరు ఉంటుంది ఇట్లా అట్లా కడదాం అనుకున్నా మళ్ళీ రేగు కూర్చొని మధ్యలోకి వెళ్ళి పాము భీములు వస్తాయని జర మంచిగా మనకి సేఫ్టీ కడిగేసి రేగు అలా దిగేసి మళ్ళీ దానికి కట్టింగ్ ఆ డిజైన్కి బాబాయ్ గారు ఎట్లా కడతాడు అనుకున్న గోడ పనుడు మంచిగా కడుతుండు బరాబర్ లెవెల్ చూసుకుంటా బరాబర్ లెవెల్ మాల వేసుకుంటాడా ఇవి వేసుకొత్తలేడు మిస్టేక్ అయింది అనుకో ఇట్లా కాదు రా అనుకో తర్వాత ఏం చేస్తూ అదే ఇప్పుడు ఏమైనా గడ కడుతుందా ఎందుకు మరి రిస్క్ ఎందుకు అవి రిస్క్ అట మెయిన్ ఏంటంటే నరుకుడు తర్వాత అది అభిషేకర్ గంట కాదు గ్యాబు 3 ఇంచులు గ్యాబు మీద దేని మందము వాన కొడితే లోపలికి నీళ్ళు వస్తాయి తీసేగారు వస్తాయి ఏది ముట్టుకోకుర్రి పేలుతావు ఇట్లా ఒకటేసరి గాయత్ర ముట్టుకోండి మరి ట్రాన్స్ఫర్ ముట్టుకుంటా వాడు కూడా పెళ్ళి అయితే లేదట వాళ్ళ అన్నకే కాలే వాళ్ళ అన్నపిల్ల 4 రోజులు దాకా ఇచ్చిండు అబ్బా చూడడానికి పోతున్నాం 4 రోజులు మరి 4 రోజులు నేను అడిగితే ఏమన్నాడు కాయిన్స్ దానికి కింది పైప్ దీనికి బరాబర్ ఉంటుందా ఆ డిస్టెన్స్ అడిగితే దీనికి వచ్చిన కొద్ది తక్కువ అయితే అనలేదా బరాబర్ డిస్టెన్స్ బరాబర్ ఉంటుంది మరి ఇది కొలిచిందే స్లోప్ మీది ఉంటది పైప్ నుంచి కదా అనుకున్నా కింది పైప్ నుంచి పైప్ ఎంత ఉంటుందా అన్న బరాబర్ అడిగింది ఏంది దేని నుంచి ఆ సైజ్ అడిగాడు నువ్వేమన్నా తక్కువ అని చెప్పిన పైప్ చూస్తేనే అర్థమైనది లెవెల్ ఉన్నది కింది పైప్ లెవెల్ మీరు పని చేసిన మీకు గాయస్తారు కదా నేను కింది ఇటుక అనుకున్నా ఇటుకనే లెవెల్ ఉండాలి పోతున్నాం ఆ పైప్ తక్కువనే ఉందని ఎటు తక్కువ 3:30 బరాబర్ వస్తుంది ఆడికి మళ్ళీ తీసి పెడతలేమా కవర్ ఇంకా కవర్ 5 వరకు అయితే అనుకో తప్పు స్లోప్ మీవాడు పైన పెట్టిండు చూడు ఈ పైప్ బరాబరే ఉంది ఈ పైప్ బరాబరే ఉంది ఇవి కూడా బరాబరే ఉన్నాయి అన్ని నేనే అంటే నాకు చెప్పాలి మీరు ఇంకా పని చేసిన చెప్పాలి ఇప్పుడు నువ్వు దోఫిక్ కాడ చేసుకున్నావు అనుకో అక్కడైతే హైట్ ఎక్కువ ఉంటది హైట్ ఎక్కువ అడిగి పెట్టుకున్నాము ఇక్కడికి మనకు బరాబర్ ఉంటుంది 4 ఫీట్ పైపులు ఇటు కొట్టు ఇట్లా ఇట్లా దాని నుంచి దీనికి అటాచ్ చేయ గోడ నుంచి ఇట్లా మళ్ళీ రైట్ అది ఉందా దాని నుంచి ఎంత వస్తుందో చూసుకొని ఆ 2 ముక్కలు కొట్టినావు అనుకో ఎటు బంద్ వస్తుంది మధ్యలో ఒక పైప్ రావాలి 3 పైపులు రావాలి ఒకటి 2 పైపులు రా ఒకటి అల్లా ఒకటి ముంగట్కి 2 డౌన్ కావాలి మధ్యలో మళ్ళీ 3 పైపులు వాడాలి అర్థమైందా ఇంకా డౌట్ ఉందా చూడు ఫస్ట్ కాయిన్స్ లా కింది పైప్ డిస్టెన్స్ సేమ్
ఆఫీస్ పోతేనే మళ్ళీ పెడుతున్నా బాబాయ్ మేస్త్రి ఆర్టిఫిషియల్ మేస్త్రి ఎట్లా చేసిండు మధ్యలోకి 1 ఇంచు మీదకున్నది ఇట్లా లెవెల్ ఇట్లా అటు ఐదు తక్కువ ఇటు ఐదు వేసి కూడా అవుతుండు అప్పుడే నా కూరగానికి ఇది ఇట్లుండాలిరా అని చెప్పేసి అనుకో ఈ రేకులు గుద్దుదా రేకులు ఆవట్టాలి రేకు అందరం పట్టుకోవాలి ఒక వైర్ కానియాలి నీ వీడియో ఇస్తే ఉంటా ఇట్లే మా దగ్గర ఉన్న గ్యారేజ్ అన్నిట్లలో ఇప్పుడు లేచిపోతుంది అనే గ్యారేజ్ ఏదనిపిస్తుంది అంటే ఇవి ఈ సామాన్లు ఏం చేస్తున్నామంటే ఈరోజు షిఫ్ట్ చేస్తున్నాం వీళ్ళకు ఇక్కడ రేకులు ఫిక్స్ అయిపోతాయి కాబట్టి మనకు స్పేస్ ఉన్నది ర్యాక్స్ అన్నీ వచ్చేసినాయి కానీ అది చదువుకుంటాం మేము మంచిగా అరే అలా ర్యాక్స్ కూడా రావాలి రే కోతిగాడు ఎడిటర్ కెమెరామెన్తో పాటుగా ఒక తాపి మేస్త్రి ఇక మీరు చూడొచ్చు ఎంత మంచిగా చేసిండు ఆడికని ఇందాక రేకులకు గ్యాప్ లేకుండా ఈ కొద్ది అంతా బాబాయ్ గాడి చేసిండు ఇడిదిక్కుదాలిగారు మళ్ళా ఇగో అరే గిడికని నీళ్ళు వస్తాయి కావచ్చు రా ఇగో ఏ కాదు నేను గ్యాప్ ఏమనుకున్నా కాక మెరుతుంది కానీ మీద బొద్దిగట్ట నీకు బాబాయ్ మరి పిలువన్నా వాళ్ళని ఊకోనా సపరేగా సూపర్ చేస్తుర్రు ఇగో కాలే ఇక సందులా కిట్క సందులా సూపర్ కడుతురు మన వాళ్ళు మొత్తం సెట్ అయితే అయిపోయింది గ్యారేజ్ మొత్తం అమ్మయ్యా ఇగో సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అంటే ఇంకో గిల్ల గ్యాప్లు ఉన్నాయి మొత్తం వర్షం పడితే మనకు లోపలికి వచ్చే ఛాన్స్ ఉంది అన్నట్టు వాటర్ అయినా సో ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే మొత్తం వైట్ సిమెంట్ తెచ్చి కలిపి మిక్స్ చేసి పెట్టేస్తాం ఇక గట్టిగా పట్టుకుంటుంది ఇంకొకటి ఆ పిల్లర్ దగ్గర కట్ చేసినాం రేకు అది కూడా సెటప్ అయితే చేస్తాం ఇక క్లాస్ ఏమైందిరా ఇదే చెప్తుందా ఏడ పెట్టను ఇద్దా ఒక పెట్టు ఫస్ట్ ముత్తుకతనే పెట్టాలా గంతనే పెట్టాలి ఇరికి అంతే పట్టిందా సందు ఉందా లైటింగ్ కనబడుతుంది ఈ రెండు చాలదా ఇంకేడ మిస్టేక్ లేదు ఇంతే క్రూలు మిస్టేక్ అయిన దగ్గరనేమో ఎంసీలు పెడుతున్నాము ఒకడ పైన అది కట్ చేసినాము అది పట్టి ఉందని చెప్పేసి అక్కడనేమో వైట్ సిమెంట్ పెడతాం మేము మళ్ళీ గ్యాపులు కనిపిస్తున్నాయి కదా మీకు మొత్తం వైట్ సిమెంట్ ఇది అర్థింగ్ ఇది బోర్ కాదు ఇది అర్థింగ్ మన బోర్ వచ్చేసి మీకు చూపిస్తా మన బోర్ ఏడు ఉంది అంటే ఇది మన బోర్ నిన్న రాత్రి వేసినాం ఇది మన బోరు ఫుల్ పడ్డది